అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్నా కదా, కన్న తల్లిని పార్టీలో పని మనిషి అంటూ అవమానిస్తూ కొడుకు కోడళ్ళు ఆవిడతో సర్వెంట్లా పని చేయించుకోవడం చూసి తన భార్యని అవమానించిన కొడుకు కోడలికి ఆ తండ్రి ఎలాంటి గుణపాఠం చెప్పాడు. కానీ పెంచి ప్రయోజకుల్ని చేసిన కొడుకులు గాలి కొదిలేస్తే ఇష్టం లేకుండా చేరదీసిన ఒక అనాథ చివరి దశలో ఆ తల్లికి అండగా ఎలా నిలబడ్డాడు అనేది ఈ కథలో మనం విన్నామండి. జానకమ్మ గారు పెద్ద కొడుకు కోడలి ఇంట్లో జరుగుతున్న పార్టీలో పని మనిషిలాగా అందరికీ డ్రింకులు సర్వ్ చేస్తున్నారు. పెద్ద కోడలు కూడా అడిగిన వారందరికీ ఆవిడ్ని పని మనిషి అనే పరిచయం చేస్తోంది. అప్పుడు అకస్మాత్తుగా రఘురామయ్య గారు అక్కడికి వచ్చారు. అనుకోని పిడుగుపాట్లా వచ్చిన ఆయన్ని అక్కడ చూసి కొడుకు కోడళ్ళు ఆశ్చర్యపోయారు. నా భార్య విషయంలో ఇలా ప్రవర్తించడానికి మీకు ఎంత ధైర్యం? మీకు కొంచెం కూడా సిగ్గులేదు కదా కన్న తల్లిని పని మనిషి అని చెప్పుకోవడానికి అంటూ రఘురామయ్య గారు పెద్ద కొడుకు సుధీర్ని లాగిపెట్టి కొట్టారు. కన్న కొడుకుని ఇలా పార్టీ జరుగుతూ ఉండగా అందరి ముందు కొట్టడానికి మీకు మనసు ఎలా వచ్చింది? అది కూడా ఇంత వయసు వచ్చిన వాణ్ణి కొట్టడానికి మీకు కొంచెం కూడా సిగ్గులేదా అన్నాడు సుధీర్. అప్పుడు రఘురామయ్య గారు, లోకం మీద ఎంతమంది పిల్లలున్నారు, కానీ మీలాంటి కొడుకులు ఎవ్వరికీ ఉండుండరు. ఇంత దుర్మార్గంగా ఉన్నందుకు, తల్లిదండ్రుల విషయంలో ఈ విధంగా ప్రవర్తిస్తున్నందుకు లోకం నన్ను కాదు నిన్ను అనుకుంటుంది. నువ్వేం తప్పు చేశావో, ఎందుకు నేను కొట్టానో అని అంటూ గబగబా రఘురామయ్య గారు జానకమ్మ గారి దగ్గరకు వెళ్ళి ఆవిడ చేతిలోని డ్రింక్స్ ట్రేని కోపంగా లాక్కొని పక్కన పడేశారు. జానకమ్మ గారి కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నాయి. రఘురామయ్య గారు జానకమ్మ గారి చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. నిజానికి రఘురామయ్య గారిది చిన్న కుటుంబం. అతని కుటుంబంలో రఘురామయ్య గారు, తన భార్య జానకి గారు, ఇంకా వారిద్దరు పిల్లలు, పెద్ద కొడుకు సుధీర్, చిన్న కొడుకు రమేష్ ఉండేవారు. రఘురామయ్య గారికి పెళ్ళైన కొన్నాళ్లకే పిల్లలు పుట్టకముందే రఘురామయ్య గారి తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. రఘురామయ్య గారు స్వయంగా ఒక చిన్న రైతు. సొంత భూమిలో వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం ద్వారానే ఆయన తన పిల్లల్ని కుటుంబాన్ని పోషించేవారు. రఘురామయ్య గారు పెద్దగా ధనవంతుడు కాకపోయినా మంచితనంలో హృదయ వైశాల్యంలో ఆయన చాలా గొప్పవాడు. ఎవరైనా చెడ్డ పనులు చేస్తే ఆయనకు అస్సలు నచ్చేది కాదు. ఆయన ముందు చెడు జరుగుతుంటే ఆయన అస్సలు సహించేవారు కాదు. ఆయన చాలా దయ కరుణ కలిగిన వ్యక్తి. ఆయన చాలా తెలివైనవాడు, ఇంకా చాలా మంచివాడు. వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునేవారు. సమయం నెమ్మదిగా గడిచిపోతుంది. ఇద్దరు పిల్లలు సుధీర్ ఇంకా రమేష్ పెరుగుతున్నారు. ఇప్పుడు తన కొడుకులిద్దరూ స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టారు. ఇద్దరు కొడుకులని మంచి స్కూల్లో జాయిన్ చేసి తన మీద ఉన్న ఒక పెద్ద బాధ్యత నెరవేరింది అని భావించారు రఘురామయ్య గారు. ఒకరోజు రాత్రి రఘురామయ్య గారు ఏదో పని మీద సిటీకి వెళ్ళారు. తర్వాత రోజు జానకమ్మ గారు ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని తన కుట్టు పనిని మొదలు పెడుతూ ఉన్నారు. ఆవిడ చుట్టుపక్కల వాళ్ళకి బట్టలు కుట్టేవారు. ఆవిడ చాలా బాగా బట్టలు కుట్టేవారు. డిజైనర్ బ్లౌజులు, కుర్తీలు, చుడీదార్లు అన్నీ చాలా బాగా కుట్టేవారు. ఆ రోజు ఇంట్లో పనంతా పూర్తవగానే ఆవిడ కుట్టు పని చేయడం మొదలుపెట్టారు. అప్పుడే హఠాత్తుగా రఘురామయ్య గారి ఇంటికి తిరిగి వచ్చారు. ఆయన తనతో పాటు ఒక 5 ఏళ్ల పిల్లాన్ని కూడా తీసుకొచ్చారు. అప్పుడు రఘురామయ్య గారు జానకమ్మ గారితో, జానకి, నీ ప్రేమలో కాస్త భాగాన్ని ఈ చిన్నపిల్లాడికి కూడా ఈ రోజు నుంచి నువ్వు పంచాలి అని చెప్పగానే ఆ మాటలు విని జానకమ్మ గారు ఆశ్చర్యపోయారు. వెంటనే రఘురామయ్య గారిని చూస్తూ, ఎవరో బిడ్డను తీసుకొచ్చి మీరు తనకి నా ప్రేమను పంచమని అడుగుతున్నారేమిటి? ఈ బిడ్డకు మీకు ఏమిటి సంబంధం? అసలు ఎవరి బిడ్డ అంటూ రఘురామయ్య గారి మీద ప్రశ్నల వర్షం కురిపించారు. కుక్క తిప్పుకోకుండా జానకమ్మ గారు అడుగుతున్న ప్రశ్నలకి రఘురామయ్య గారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. రఘురామయ్య గారు కాసేపు మౌనంగా ఉండి తిరిగి జానకమ్మ గారితో మాట్లాడడం మొదలుపెట్టారు. జానకమ్మ గారు చేయి పట్టుకొని, జానకి, నిన్న నేను ఒక పని మీద సిటీకి వెళ్ళాను కదా, నా పని ముగించుకున్న తరువాత అక్కడ ఒక జాతర జరుగుతూ ఉండడం చూశాను. సర్లే, ఒకసారి జాతరలో అటు ఇటు తిరుగుదాం, పిల్లలకి ఏమైనా బొమ్మలు కొందాం అనుకున్నాను.
నేను జాతరలో అటు ఇటు తిరగడం మొదలుపెట్టినప్పుడు ఆ గుంపులో ఒక పిల్లాడు గట్టి గట్టిగా ఏడుస్తూ ఉండడం నేను చూశాను. నేను ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కలంతా చూశాను. వాళ్ళ తల్లిదండ్రుల కోసం చాలా వెతికాను, కానీ దగ్గరలో ఎవ్వరూ కనిపించలేదు. ఈ పిల్లాడు గుక్క పెట్టి తన దుఃఖాన్ని అదుపు చేసుకోలేక ఏడుస్తూనే ఉన్నాడు. తన దుఃఖాన్ని ఎలాగైనా మాన్పించాలని నేను ఈ బాబుని కౌగిలించుకున్నాను. ఆ బాబుని భుజానెత్తుకొని కొంచెం బిస్కెట్లు కొనిచ్చి మంచినీళ్లు తాగించాను. కాసేపటికి బాబు కొంచెం శాంతించి ఏడుపు ఆపాడు. వెంటనే ఆ జాతర యాజమాన్యం దగ్గరకు వెళ్ళి ఈ బాబు తల్లిదండ్రులు కనిపించడం లేదని మైక్లో అనౌన్స్ చేయమని చెప్పాను. ఆ జాతర యాజమాన్యం వాళ్ళు ఆ మైక్లో అనౌన్స్ చేశారు. చాలా మంది జాతరలో వెతికారు. చుట్టుపక్కలంతా ఈ పిల్లాడిని చూపించి అందరం విచారించాం. అయినా సరే నేను అక్కడే 2 గంటల వరకు కూర్చున్నాను. కానీ ఎంత ప్రయత్నించినా ఈ బాబుకు సంబంధించిన వాళ్ళెవ్వరూ కనబడలేదు. ఈ బాబు తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడున్నారో ఎలాంటి ఆచూకీ దొరకలేదు. నేను తిరిగొచ్చేస్తే ఈ బాబు తల్లిదండ్రులు అతని కోసం అక్కడికి చేరుకుని వెతుకుతారేమో అన్న ఆశతో నేను మరి కాస్త సమయం వేచున్నాను. కానీ నా నిరీక్షణ ఫలించనే లేదు. ఈ బిడ్డను తీసుకెళ్లేందుకు ఎవ్వరూ రాలేదు. నేను ఆ పిల్లాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. నా అడ్రస్ కూడా చెప్పి మేమిద్దరం తిరిగొచ్చాము. ఈ పిల్లాడిని అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచడం సేఫ్ కాదని నేనే మన ఇంటికి తీసుకొచ్చాను. 2 రోజులు ఈ పిల్లాడిని నువ్వు కాస్త జాగ్రత్తగా చూసుకో. ఈలోపు అతని తల్లిదండ్రులు తన కోసం వెతుక్కుంటూ వస్తారు అని చెప్పారు రఘురామయ్య గారు. ఇప్పుడు జానకమ్మ గారు చేయడానికి కూడా ఏమీ లేదు. ఎవరైనా పెద్దవాళ్ళు అయ్యుంటే ఆమె వాళ్ళని తిరిగి అప్పుడే పంపించేసి ఉండేది. కానీ ఆ పిల్లాడు చాలా చిన్న పిల్లాడు, ఇంకా అమాయకంగా కూడా ఉన్నాడు. నిండా 5 ఏళ్ళు కూడా లేవు. తన వాళ్ళ గురించి ఏ సమాచారము చెప్పలేకపోతున్నాడు. కనీసం తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పలేకపోతున్నాడు. ఇంకా ఆవిడ మాత్రం ఏం చేయగలుగుతారు? జానకమ్మ గారు ఏమీ మాట్లాడలేకపోయింది. జానకమ్మ గారికి తన భర్త రఘురామయ్య గారి గురించి బాగా తెలుసు. ఆయన స్వభావం ఎలాంటిదో ఆవిడికి ముందు నుంచి తెలుసు. రఘురామయ్య గారు ఎవ్వరి బాధని చూడలేరు. స్వయంగా ఈ పసిబిడ్డను మాత్రం ఆయన ఎలా వదిలేయగలుగుతారు అనుకున్నారు జానకమ్మ గారు. ఆ పిల్లాడికి అయిష్టంగానే స్నానం చేయించారు. రమేష్ పాత బట్టలుంటే అవి వేశారు. అన్నం కూడా తినిపించారు. ఇలా ఒక రోజు గడిచిపోయింది. 2వ రోజు ఆ పిల్లాడి కోసం ఎవరైనా వస్తారేమో, ఆ పిల్లాడిని తీసుకెళ్తారేమోనని రఘురామయ్య గారి కంటే ఎక్కువగా జానకమ్మ గారే ఎదురు చూశారు. అయినా సరే ఆ బిడ్డను తీసుకెళ్లడానికి ఎవ్వరూ రాలేదు. అతని గురించి ఎలాంటి సమాచారమూ లేదు. ఇప్పుడు క్రమంగా 2-3 రోజులు గడిచిపోయాయి. అప్పుడు జానకమ్మ గారు తన భర్త రఘురామయ్య గారితో ఒక్కసారి టౌన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కనుక్కుని రండి అని చెప్పారు. ఎవరికి తెలుసు, ఈ పిల్లాడి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో, పిల్లాడి తల్లిదండ్రులు పిల్లాడి కోసం అక్కడ వెతుకుతున్నారేమో. ఒకసారి జాతర జరిగిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ కనుక్కొని రండి అని చెప్పగానే జానకమ్మ గారి సలహా మేరకు రఘురామయ్య గారు టౌన్కు వెళ్ళి పోలీస్ స్టేషన్లో విచారించారు. కానీ ఆ బాబును తీసుకెళ్లడానికి ఎవ్వరూ రాలేదని, ఈ 3 రోజుల్లో ఒక్క మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఎక్కడా రిజిస్టర్ అవ్వలేదని తెలుసుకున్నారు. అప్పుడు పోలీసులు ఆయనతో ఈ బాబు గురించి మా దగ్గర ఎలాంటి కంప్లైంట్ రాలేదు, ఒకవేళ ఏదైనా కంప్లైంట్ వస్తే మేమే మీకు తెలియజేస్తాము అని చెప్పారు. ఆ తరువాత రఘురామయ్య గారు జాతర జరిగిన ప్లేస్కి వెళ్ళి ఆ పిల్లాడి తల్లిదండ్రుల గురించి కానీ, ఎవరైనా పిల్లలు తప్పిపోయి వాళ్ళ కోసం వెతుకుతున్న తల్లిదండ్రులు ఎవరైనా కనబడతారేమోనని అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడ కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అక్కడ ఎవ్వరూ లేరు. ఇక ఏం చేయాలో రఘురామయ్య గారికి అర్థం కాలేదు. ఆ పిల్లాడు చూస్తే చాలా చిన్నవాడు. ఇప్పుడు చేయడానికి ఒక్కటే పని మిగిలింది. రఘురామయ్య గారు జానకమ్మ గారితో, జానకి ఒక్కసారి ఆలోచించు, దేవుడి బిడ్డని మన దగ్గరికి ఎందుకు పంపించాడో తెలియదు. పాపం, ఊహ తెలియని పసివాణ్ణి రోడ్డు మీద మనం వదిలేయగలమా? లేదు కదా. ఈ పిల్లాడిని వాళ్ళ తల్లిదండ్రులు కావాలనే వదిలిపెట్టేసినట్టున్నారు. అందుకే ఎవ్వరూ వీడి కోసం వెతకడం లేదు. మనం ఎలా వదిలేస్తాం అనగానే జానకమ్మ గారు, అప్పుడే మీరు ఈ బిడ్డకు తండ్రి అన్నట్టు మాట్లాడుతున్నారేమిటి అన్నారు.
అప్పుడు రఘురామయ్య గారు, ఈ బిడ్డతో ఈ 2 రోజుల్లోనే నాకు చాలా అనుబంధం ఏర్పడిన మాట నిజం. ఈ పసివాడిని నిస్సహాయంగా నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలిపెట్టలేం కదా. ఆ భగవంతుడు మన దగ్గరికి వీడిని ఎందుకు పంపించాడో తెలియదు. మనకిద్దరు కొడుకులు కాదు, ఇక నుంచి 3 అనుకుందాం అని చెప్పి రఘురామయ్య గారు ఆ పిల్లాన్ని పెంచుకోవడానికి జానకమ్మ గారిని చాలా ఒప్పించారు. ఇప్పుడు రఘురామయ్య గారు ఆ పిల్లాడికి అనిల్ అని పేరు పెట్టారు. అనిల్ని తన 3వ కొడుకుగా భావించారు. కానీ జానకమ్మ గారు ఎప్పుడూ అనిల్ని కొడుకుగా అంగీకరించలేదు. భర్త మాట కాదనలేక అనిల్ని ఆ ఇంట్లో ఉండడానికి అంగీకరించారే తప్ప అనిల్ మీద ఆవిడకి ఎలాంటి ప్రేమ లేదు. తన 2 కొడుకులతో సమానంగా అనిల్ని చూడలేకపోతున్నారు ఆవిడ. అనిల్ మీద ఆవిడ ఎప్పుడూ ప్రత్యేకమైన శ్రద్ధ కూడా చూపించలేదు. ఎవరి వల్ల ఏ తప్పు జరిగినా అనిల్నే తిట్టేవారు. ప్రతి విషయంలోనూ అనిల్ని మందలిస్తూ ఉండేవారు జానకమ్మ గారు. పాపం అనిల్ జానకమ్మ గారు ఎన్ని తిట్టినా ఏం మాట్లాడినా కూడా మౌనంగా ఉండేవాడు. అనిల్ జానకమ్మ గారిని తన తల్లిగా పూర్తిగా అంగీకరించాడు. అందుకే జానకమ్మ గారు ఎన్ని మాటలన్నా మౌనంగా పడేవాడు. జానకమ్మ గారితో తిట్లు తిన్న తర్వాత కూడా నవ్వుతూనే మాట్లాడేవాడు. అనిల్ ఎప్పుడూ రఘురామయ్య గారితో జానకమ్మ గారు తనని తిట్టారని గాని కొట్టారని గాని చెప్పేవాడే కాదు. ప్రతిరోజు తన తల్లి అరుపులు తిట్లు వినడం అలవాటుగా చేసేసుకున్నాడు అనిల్. ఇక అనిల్ జానకమ్మ గారి తిట్లను కూడా దేవుడిచ్చిన వరాలుగానే భావించాడు. కనీసం తనకి తిట్టడానికైనా, తన మీద కోప్పడ్డానికైనా, అరవడానికైనా, మందలించడానికైనా దేవుడు ఒక మనిషిని ప్రసాదించాడు అనుకుంటూ పాజిటివ్గానే తీసుకునేవాడు. క్రమక్రమంగా జానకమ్మ గారి 3 పిల్లలు పెరగడం మొదలుపెట్టారు. సుధీర్ ఇంకా రమేష్ స్కూల్ చదువులు పూర్తి చేసుకొని 10వ తరగతి చదువు పూర్తి చేశారు. 10వ తరగతి పరీక్షల్లో పాస్ అయ్యారు. ఇప్పుడు ఇక ఇంటర్మీడియట్లో కూడా జాయిన్ అయ్యారు. అనిల్ వాళ్ళిద్దరిలో చిన్నవాడు కావడంతో ఇంకా ఊర్లో ఉన్న స్కూల్లోకి వెళుతూనే ఉన్నాడు. సుధీర్ ఇంకా రమేష్ ఇద్దరికి ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరిని ఇంజనీరింగ్లో జాయిన్ చేశారు రఘురామయ్య గారు. సుధీర్ ఇంకా రమేష్ హాస్టల్లో ఉండి తమ ఇంజనీరింగ్ చదువుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు అనిల్ 10వ తరగతి పాస్ అయ్యాడు. అనిల్ని కూడా కాలేజీలో జాయిన్ చేయాలని రఘురామయ్య గారు అనుకున్నారు. కానీ జానకమ్మ గారు తన భర్తతో దారిన పోయే వాళ్ళందరిపై వృధా చేసే అంత డబ్బులు మన దగ్గర లేవు, పిల్లల ఫీజులకే ఇప్పుడు మనం ఇంతలా ఇబ్బందులు పడుతున్నాము, ఇంకా వీణ్ణి కూడా కాలేజీలో చేర్పించి చదివించాలంటే మనం ఇంకా అంతకంతకు అప్పుల పాలైపోతాం. మీకు అర్థమవుతుందా? మనకి సంబంధం లేని వాళ్ళ కోసం మన డబ్బును వృధా చేసుకోవాల్సిన పనేమీ లేదు అని చెప్పారు జానకమ్మ గారు. రఘురామయ్య గారు చాలా ప్రశాంతమైన స్వభావం కలిగిన వ్యక్తి. అందుకే ఆయన తన భార్యతో వాదించడం, గొడవ పెట్టుకోవడం, దానివల్ల ఇంట్లో అశాంతి కలగడం మంచిది కాదని భావించారు. 2 కొడుకులు ఎలాగూ హాస్టల్లో ఉండే చదువుకుంటున్నారు. తర్వాత కూడా వాళ్ళు సిటీలోనే సెటిల్ అవుతారు. ఈ కొడుకైనా తనతో పాటు ఉండడం మంచిదే అని భావించారు. అనిల్కు కూడా తల్లిదండ్రులను విడిచిపెట్టి సిటీకి వెళ్ళి చదువుకోవాలన్న ఆలోచన అస్సలు ఇష్టం లేదు. తనకి చదువుకోవడం అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకే అనిల్ రఘురామయ్య గారి వెంటే ఉంటూ వ్యవసాయం పనులను శ్రద్ధగా నేర్చుకోవడం మొదలుపెట్టాడు. క్రమక్రమంగా అతను వ్యవసాయం పనుల్లో చాలా ప్రావీణ్యుడయ్యాడు. అనిల్ కూడా రఘురామయ్య గారిని చూస్తూ చాలా శాంత స్వభావాన్ని అలవరుచుకున్నాడు. అనిల్ ఊరందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. పెద్దవాళ్ళని గౌరవిస్తూ తనకి తోచిన సహాయం చేస్తూ ఉండేవాడు. రఘురామయ్య గారి పెంపకం ఇలాగే ఉంటుందని, ఆయన పెంపకంలో పెరిగిన పిల్లాడు ఇలా కాక ఎలా ఉంటాడు అని అందరూ అనిల్ని మెచ్చుకునేవారు. కాలక్రమంలో సమయం గడిచిపోతూ వచ్చింది. రఘురామయ్య గారి 2 పిల్లలు సుధీర్ ఇంకా రమేష్ వాళ్ళ చదువులు పూర్తి చేసుకున్నారు. రఘురామయ్య గారు కష్టపడి కూడబెట్టిన డబ్బులు 2 కొడుకులు పంచుకొని 2 వ్యాపారాలను మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ సిటీలోనే తమ సొంత వ్యాపారాలను మొదలుపెట్టి ఆ వ్యాపారాలను చూసుకుంటూ అక్కడే నివసించడం ప్రారంభించారు. రఘురామయ్య గారు ఇంకా జానకమ్మ గారు కొడుకులిద్దరికీ మంచి అమ్మాయిల్ని చూసి పెళ్లిళ్లు చేశారు. జానకమ్మ గారు కొడుకులిద్దరికీ పెళ్లిళ్లు చేస్తే కోడళ్లతో కలిసి ఉంటూ ఆనందంగా ఉండొచ్చు అని భావించారు. ఇంటి చాకరీ చేస్తూ ఇన్ని రోజులు గడిపేశాను,
కనీసం కోడళ్ళు వచ్చాకైనా కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవాలి అని ఆశపడ్డారు. ఇద్దరికీ పెళ్లిళ్ళు చేశారు. కానీ జానకమ్మ గారి కోరిక తీరనే లేదు. కొడుకులిద్దరూ పెళ్లిళ్ళు చేసుకున్న నెల రోజులకే తమ భార్యలను తీసుకొని సిటీకి వెళ్ళిపోయారు. జానకమ్మ గారి ఆశలన్నీ అడియాసలైపోయాయి. కొడుకు కోడళ్ళు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే చూసుకొని సంబరపడాలన్న ఆరాటం, ఆశ తీరలేదు సరికదా. కొడుకు కోడళ్ళు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. దాంతో జానకమ్మ గారు డీలా పడిపోయారు. పగలు రాత్రి విచారంగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండడం మొదలుపెట్టారు. దానికి కారణంగా రఘురామయ్య గారు కూడా చాలా బాధపడుతున్నారు. ఎప్పుడు చూసినా జానకమ్మ గారు దిగులుగా కనిపించేవారు. అప్పుడు రఘురామయ్య గారు తన పెద్ద కొడుకు సుధీర్కి ఫోన్ చేసి జానకమ్మ గారి పరిస్థితి గురించి వివరించి చెప్పాడు. అయినా సరే సుధీర్ తనొచ్చి తల్లిని తనతో పాటు తీసుకెళ్లడానికి వీలు కుదరదని చెప్పి స్పష్టంగా నిరాకరించాడు. వ్యాపారంలో ఒక్కరోజు నిర్లక్ష్యం చేసినా తనకి భారీ నష్టాలు వస్తాయని, తను రావడానికి అస్సలు కుదరదని సుధీర్ చెప్పేశాడు. కొన్ని రోజుల తర్వాత పదే పదే రఘురామయ్య గారు అడగడంతో సుధీర్, సరే అయితే అమ్మ నా దగ్గరికి రావాలనుకుంటుందని మీరు పదే పదే చెప్తున్నారు కాబట్టి నాకు రావడం అయితే అస్సలు వీలు కుదరదు నాన్న, మీరే వచ్చి అమ్మను మా దగ్గర వదిలేసి వెళ్ళండి అని చెప్పాడు. వెంటనే రఘురామయ్య గారు జానకమ్మ గారితో, జానకి రేపొద్దున్నే రెడీ అయ్యుండు, మనం సిటీకి వెళుతున్నాం, నేను నిన్ను సుధీర్ దగ్గర వదిలేసి వస్తాను. కొన్ని రోజులు నువ్వు సుధీర్ దగ్గర, కొన్ని రోజులు రమేష్ దగ్గర ఉందువు గాని అని చెప్పగానే జానకమ్మ గారు చాలా సంతోషించారు. కొడుకుల దగ్గరికి వెళ్తున్నానన్న ఆనందంలో ఆ రాత్రి ఆవిడకి నిద్రే పట్టలేదు. తెల్లవారి పొద్దున్నే రఘురామయ్య గారు లేవకముందే ఆవిడ రెడీ అయిపోయి ఉన్నారు. రఘురామయ్య గారు జానకమ్మ గారిని తీసుకొని ట్రైన్లో సిటీకి చేరుకున్నారు. రఘురామయ్య గారు జానకమ్మ గారు సుధీర్ ఇంటికి చేరుకోగానే సుధీర్ భార్య రఘురామయ్య గారికి జానకమ్మ గారికి టీ, టిఫిను అన్ని ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే కోడలు అత్తగారు మామగారు సాయంత్రానికైనా తిరిగి వెళ్ళిపోతారేమో, లేదంటే 2 రోజులు ఉండి వెళ్ళిపోతారు అని వాళ్ళిద్దరిని బాగా చూసుకుంది. జానకమ్మ గారు కూడా తన కొడుకు కోడల్ని చూసి చాలా సంతోషించారు. అడగకుండానే అన్ని సేవలు చేస్తున్న కోడల్ని చూస్తే తనకు ముచ్చటేసింది. ఆ తర్వాత రోజు రఘురామయ్య గారు కొడుకు కోడలితో, బాబు సుధీర్, ఊర్లో మీ అమ్మ మీకోసం చాలా దిగులు పెట్టుకుంది. 2 కొడుకులు దూరంగా ఉండటంతో మీ అమ్మ చాలా బాధపడుతుంది. కాబట్టే నేను మీ అమ్మని తీసుకొచ్చి మీతో కొంతకాలం వదిలిపెట్టి వెళ్ళాలి అని అనుకున్నాను అని చెప్పారు. రఘురామయ్య గారు జానకమ్మ గారిని పెద్ద కొడుకింట్లో వదిలి గ్రామానికి తిరిగి వచ్చేశారు. ఇప్పుడు జానకమ్మ గారు పెద్ద కొడుకు కోడలతో కలిసి కొన్నాళ్ళు ఉండొచ్చని చాలా సంతోషించారు. కోడలు పొద్దున్నే లేచి జానకమ్మ గారి చేత అన్ని పనులు చేయించుకునేది. మొదట్లో జానకమ్మ గారు కూడా కోడలికి సహాయం చేయడానికి చాలా ఉత్సాహంగా పనులన్నీ చేసేవారు. కానీ సుధీర్తో కోడలు అన్ని పనులు తానే చేస్తున్నానని చెప్పుకోవడంతో జానకమ్మ గారికి కాస్త బాధగా అనిపించేది. మొదట్లో ఆవిడ నేను రావడం వల్ల కోడలికి కాస్త విశ్రాంతి దొరుకుతుందిలే అనుకుంది. కానీ ఆవిడ పరిస్థితి క్రమక్రమంగా విషమించి అధ్వానంగా మారిపోయింది. కొన్ని రోజులు గడిచేసరికి కోడలు ఏ పని చేయడం లేదు. కనీసం తాగడానికి మంచినీళ్ళు కావాలన్నా కూడా జానకమ్మ గారినే పిలిచి మంచినీళ్ళు అడిగేది. మొదట్లో జానకమ్మ గారు కూడా ఏమీ పట్టించుకునేవారు కాదు. ఆవిడ ఏ పనిలో ఉన్నా సరే వచ్చి ఆ పని వదిలిపెట్టి కోడలికి మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళేవారు. కోడలి అవసరం ఏమైనా ఉంటే తీర్చేవారు. కానీ క్రమక్రమంగా జానకమ్మ గారికి కూడా ఓపిక నశించింది. ఇదిలా ఉంటే రెండో కొడుకు రమేష్ జానకమ్మ గారిని శని ఆదివారాల్లో తన ఇంటికి తీసుకెళ్తూ ఉండేవాడు. జానకమ్మ గారు చిన్న కొడుకు ఇంట్లో శని ఆదివారాలు వారానికి సరిపడా పని చేయాల్సి వచ్చేది. చిన్న కోడలు ఉద్యోగం చేయడంతో శని ఆదివారాల్లో వారానికి సరిపడా వంటలు, ఇంటి పనులు అన్నీ అత్తగారితో చేయించుకొని మళ్ళీ పెద్ద కొడుకింటికి పంపించేసేవాళ్ళు. జానకమ్మ గారు కొడుకు ఇంటికి వెళ్ళి 3 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు రఘురామయ్య గారు జానకమ్మ గారు ఊరికెళ్ళి చాలా రోజులైపోయింది. ఇప్పటి వరకు జానకితో సరిగ్గా మాట్లాడిందే లేదు. తను ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకున్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా సుధీర్ బయటెక్కడో ఉన్నాను, మళ్ళీ చేస్తాను అంటున్నాడు తప్ప తిరిగి ఫోన్ చేయడం లేదు. భార్య ఎలా ఉందో చూడాలని ఆయన చాలా కుతూహలంగా ఉన్నారు.
ఒకరోజు రఘురామయ్య గారు అకస్మాత్తుగా గ్రామంలో బయలుదేరి సిటీకి చేరుకున్నారు. ఎవ్వరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కొడుకింటికి చేరుకొని అందరినీ సర్ప్రైజ్ చేయాలని అనుకున్నారు. జానకి గారి ముఖంలో ఆయన్ని చూడగానే ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయో చూడాలనుకున్నారు. కానీ కొడుకింటికి చేరుకోగానే అక్కడ కనిపించిన దృశ్యం రఘురామయ్య గారిని కంటతడి పెట్టించింది. అందరికీ సర్ప్రైజ్ ఇద్దామనుకున్న ఆయనకి పెద్ద షాకే తగిలింది. సుధీర్ ఇంట్లో ఆ రోజు ఒక పార్టీ జరుగుతుంది. పార్టీ హోస్ట్ స్థానంలో సుధీర్ ఇంకా తన భార్య ఉంటే, ఆ పార్టీలో వెయిటర్ స్థానంలో జానకమ్మ గారు పనిచేస్తున్నారు. జానకమ్మ గారు వచ్చిన అతిథులందరికీ డ్రింక్స్, జ్యూసెస్, స్నాక్స్ సర్వ్ చేస్తున్నారు. అక్కడ హఠాత్తుగా రఘురామయ్య గారిని చూడగానే జానకమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. స్నాక్స్ ట్రే ఆవిడ చేతుల్లోంచి జారిపోయి కింద పడిపోయింది. ఫుడ్ ఐటమ్స్ అన్నీ చెల్లా చెదురుగా పడిపోవడంతో సుధీర్ భార్య, స్నేహితులు, బంధువులు అందరి ముందు జానకమ్మ గారిని చాలా అవమానించింది. జానకమ్మ గారు అక్కడంతా క్లీన్ చేస్తూ ఉండగానే కొడుకు కోడలు ఆవిడ మీద విరుచుకుపడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండగానే కొడుకు సుధీర్ జానకమ్మ గారి మీద చెయ్యెత్తాడు. వెంటనే రఘురామయ్య గారు గబ్బగబా అక్కడికొచ్చి కొడుకు చేతిని పట్టుకున్నారు. ఇదంతా చూసిన రఘురామయ్య గారు ఒక్కసారిగా తన కళ్ళని తానే నమ్మలేకపోయారు. రఘురామయ్య గారు చాలా కోపంగా ఉన్నారు. కొడుకుని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టారు. అక్కడే నిలబడున్న చిన్న కొడుకు కోడలు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడితే తమ చెంపలు కూడా చెల్లుమంటాయని వాళ్ళకి తెలుసు. వెంటనే రఘురామయ్య గారు జానకమ్మ గారిని తీసుకొని గ్రామానికి వెళ్ళిపోయారు. జానకమ్మ గారు ఊరికి వచ్చారే గాని సొంత కొడుకులు, కోడళ్ళు, వాళ్ళ ప్రవర్తన ఆవిడ మనసులోంచి బయటకు తీసేయలేకపోతున్నారు. కొడుకు కోడలు ప్రవర్తనలు గుర్తొచ్చినప్పుడల్లా జానకమ్మ గారికి భయంగా, బాధగా ఉండేది. ఇప్పుడు జానకమ్మ గారు మారిపోయిన కొడుకుల ప్రవర్తనకి చాలా బాధపడుతూ ఉన్నారు. రఘురామయ్య గారి ఆరోగ్యం కూడా మెల్లమెల్లగా క్షీణిస్తూ వచ్చింది. అనిల్ ఆయన్ని రెస్ట్ తీసుకోమని చెప్పి వ్యవసాయ పనులన్నీ స్వయంగా తానే చూసుకోవడం మొదలుపెట్టాడు. రఘురామయ్య గారు తన ఆరోగ్యం క్షీణిస్తూ రావడంతో అనిల్ కూడా తెలిసిన వాళ్ళల్లో ఒక మంచి సంబంధం చూసి అనురాధ అనే అమ్మాయితో అనిల్ వివాహం కూడా జరిపించారు. 1 సంవత్సరం తర్వాత అనిల్కి ఒక కొడుకు పుట్టాడు. క్రమక్రమంగా జానకమ్మ గారు అనిల్ని ఇష్టపడడం మొదలుపెట్టారు. ఆవిడ అనిల్కు పుట్టిన బిడ్డల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్లతో ఆడుకుంటూ చాలా సంతోషిస్తున్నారు. ఒకరోజు రఘురామయ్య గారు బయట వసారాలో కూర్చొని అనిల్ కొడుకుతో ఆడుకుంటూ ఉండగా ఆయన అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. చాలా రోజుల నుంచి ఆయన ఛాతీలో నొప్పితో బాధపడుతున్నారు. కానీ ఎవ్వరికీ ఆ విషయం చెప్పలేదు. ఆ రోజు తన మనవడితో ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారు. అనిల్ వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేశారు. కానీ రఘురామయ్య గారు 2 రోజులు హాస్పిటల్లోనే ఉన్న తరువాత అందరికీ శాశ్వతంగా వీడ్కోలు చెప్పి అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. రఘురామయ్య గారు ఈ లోకంలో లేరని కొడుకులిద్దరికీ తెలియగానే జానకమ్మ గారి కొడుకులిద్దరూ వచ్చారు. ఎలాగోలాగా అన్ని కార్యక్రమాలు ముగించుకొని కొడుకులిద్దరూ తమకి బిజినెస్ పనులు చాలా ఉన్నాయని, ఎక్కువ రోజులు ఇక్కడే ఉండడం కుదరదని చెప్పి తల్లి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. కనీసం తండ్రి పోయాక ఒంటరైన తల్లిని ఓదార్చాలని కానీ, ఎలా ఉంటుందా ఒక్కటే అని తమతో తీసుకెళ్లాలని కానీ ఒక్క కొడుకు కూడా అనుకోలేదు. ఇప్పుడు అనిల్ జానకమ్మ గారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు. ప్రతి చిన్న విషయంలోనూ ఏ సమస్య తలెత్తకుండా, ఏ సమయంలో ఆవిడకి ఏం కావాలో ప్రత్యేకంగా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒకరోజు అనిల్ తన పొలంలో పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు అనిల్ భార్య అనురాధ జానకమ్మ గారితో చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అనురాధ తన అత్తగారైన జానకమ్మ గారితో ఏ పని పాట లేనట్టు ఊరికే కూర్చుంటున్నారు. సరే, ఊరికే అయినా జాగ్రత్తగా కూర్చోవచ్చు కదా, మిమ్మల్ని అటు ఇటు ఎవరు తిరగమన్నారు? ఎప్పుడు ఏదో ఒకటి పడేస్తూనే ఉంటారు. భోజనం చేసేటప్పుడు చుట్టూ మెతుకులు పడేస్తారు, నీళ్లు కూడా పారబోసేస్తారు. ఏదో ఒక మూల ప్రశాంతంగా కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తున్నట్టు ఇల్లంతా అలగం తిరిగేస్తూ ఉంటారు. అవి ఇవి పడేస్తూ ఉంటారు.
ప్రశాంతంగా ఒక మూలన కూర్చోవచ్చు కదా, ప్రతి పనికి అడ్డుపడకపోతే అంటూ అరుస్తోంది అనురాధ. ఈ మాటలన్నీ విన్న అనిల్కి చాలా కోపం వచ్చింది. అనిల్ ఇక తట్టుకోలేక గేటు దగ్గర నుంచి తన భార్య మీద గట్టిగా అరిచాడు. అనురాధతో, అనురాధ, మా అమ్మతో ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోయావా? నువ్వు ఇన్ని మాటలు ఎవరినైతే అన్నావో ఆవిడ నా తల్లి. ఆవిడే లేకపోయి ఉంటే నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడినే కాదు, ఇలా ఉండేవాడినే కాదు, నువ్వు కూడా ఇక్కడ ఉండేదానివి కాదు. మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి పెంచింది. నా సొంత కుటుంబ సభ్యులే నన్ను చీకటిలో వదిలేసినప్పుడు నా తల్లిదండ్రులిద్దరూ నాకు మద్దతు ఇచ్చారు. వాళ్ళిద్దరూ నాకు ఈ ఇంట్లో సభ్యత్వం ఇచ్చారు. నేను వాళ్ళ నీళ్లలోనే పెరిగాను. మా అమ్మా నాన్నలు నాకు దేవుడితో సమానం. ఆవిడని నీ నోటికొచ్చినట్టు తిట్టడానికి నీకు కనీసం సిగ్గులేదా? ఈ ఇల్లు ఇప్పటికీ మా అమ్మదే అని నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా నేను సహిస్తాను, కానీ మా అమ్మ మీద నోరెత్తితే మాత్రం నేను ఊరుకోను. ఈ ఇల్లు స్వయంగా మా అమ్మది. ఆవిడ ఇష్టానుసారం ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుంటుంది, ఎక్కడ కావాలంటే అక్కడ తింటుంది. అవన్నీ డిసైడ్ చేయడానికి నువ్వెవరు అంటూ అనిల్ కోపంగా అన్నాడు. ఆ మాటలన్నీ విన్న అనురాధకి అనిల్ జానకమ్మ గారిని ఎంతలా గౌరవిస్తున్నాడో అర్థమైంది. ఆ మాటలు విన్న జానకమ్మ గారు కూడా అనిల్కి తన మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకున్నారు. జానకమ్మ గారు తన సొంత కొడుకుల ఇంటికి వెళ్ళినప్పుడు కోడళ్ళు తనతో అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటే కన్న కొడుకులు నోరు మెదపకుండా సోద్యం చూస్తూ నిలబడ్డం గుర్తుకొచ్చింది. కానీ అనిల్ అలా నిలబడలేదు. అనిల్ మాటలకి, అనిల్ తన భార్యని మందలించిన తీరుకి ఆవిడ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆవిడకి చాలా సంతోషంగా అనిపించింది. వీడి కోసం నేను ఏం చేశానని వీడు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు జానకమ్మ గారు. రఘురామయ్య గారికి కూడా ఆరోగ్యం బాలేనప్పుడు అనిల్ చాలా బాగా చూసుకున్నాడు. ఆయన అపస్మారక స్థితికి చేరుకొని పడిపోయినప్పుడు గబగబా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. 2 రోజులు హాస్పిటల్లోనే ఉన్నప్పుడు ఆయన్ని కంటికి రెప్పలా చూసుకున్నాడు. అయితే తన సొంత కొడుకులిద్దరూ పనిలో నిమగ్నమైపోయి వాళ్ళ బిజినెస్ల్లో బిజీగా ఉన్నామని సాకులు చెప్పి కనీసం బ్రతికుండగా తండ్రిని చూడ్డానికి కూడా రాలేదు. ఇవన్నీ తలుచుకొని జానకమ్మ గారు చాలా బాధపడ్డారు. జానకమ్మ గారికి అనిల్ మీద చాలా ప్రేమ పెరిగింది. జానకమ్మ గారికి ఏదైనా అనారోగ్యం వస్తే అనిల్ పగలు రాత్రి ఆవిడ మంచం పక్కనే కూర్చుని సేవలు చేస్తూ ఉండేవాడు. ప్రతి విషయంలోనూ జానకమ్మ గారికి ఏది కావాలో అది దగ్గరుండి అందించేవాడు. సొంత కొడుకులు, కోడళ్ళు ఆమెను అవసరాలకు వాడుకున్నారు, కానీ నిజమైన కొడుకు కర్తవ్యాన్ని అనిల్ మాత్రమే పూర్తి చేశాడు. తన సొంత కొడుకులిద్దరూ తండ్రి చనిపోయినప్పుడు మాత్రమే వచ్చారు. ఇప్పటి వరకు తమ తల్లితో ఏదైనా మాట్లాడారు అంటే అది ఆస్తుల గురించే. నాన్న లేకుండా అమ్మ ఒకటే ఎలా బ్రతుకుతుంది అని వాళ్ళు అస్సలు ఆలోచించలేదు. కనీసం తల్లిని ఓదార్చాలని కూడా ప్రయత్నించలేదు. వాళ్ళిద్దరూ కేవలం డబ్బుల మీద అత్యాశ మాత్రమే కలిగి ఉన్నారు. జానకమ్మ గారికి చిన్నప్పటి నుంచి అనిల్ విషయంలో చూపిన వివక్ష గుర్తొచ్చి తాను చేసిన తప్పులకి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. ఆమె అనిల్ విషయంలో ప్రవర్తించిన తీరుకి ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి తను ఎంత దూరం పెట్టినా, ఎంత కోపం చూపించినా ఈ రోజు అదే కొడుకు తన బాధలో, తన కష్టంలో ఆమెకు తోడుగా నిలిచాడు. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ జానకమ్మ గారు చాలా సిగ్గుపడుతున్నారు. ఒకరోజు జానకమ్మ గారి 2 కొడుకులు సుధీర్ ఇంకా రమేష్ గ్రామానికి వచ్చారు. జానకమ్మ గారితో, అమ్మా, ఈ అనిల్ని మన ఇంటికి తీసుకొచ్చిన నాన్న కూడా ఇప్పుడు లేరు. ఇప్పుడు ఇంకా తనని ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం ఏముంది? చిన్న వయసులో నాన్న అనిల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మనకు తెలియదు. తనకి ఎవరున్నారో ఎవరు లేరో, తిను ఎవరి తాలూకానో వాళ్ళు ఎవరో కూడా మనకి తెలియదు. ఎప్పుడైనా ఈ అనిల్ మనకి అపరిచితుడే కదా. అపరిచితులు ఎప్పుడూ సొంత వాళ్ళు కాలేరు కదా. డబ్బులు, ఆస్తులు కోసం ఈ అనిల్ నిన్నేమైనా చేస్తే ఏం చేస్తాము? వెంటనే తన ఇంట్లో నుంచి పంపించేయడం మంచిది. రోజులు అసలే బాగోలేదు. ఎక్కడ చూసినా ఏవేవో జరుగుతున్నాయని వార్తలు వింటున్నాం. ఈ ఇల్లు, ఆస్తిపాస్తులు అన్నీ అమ్మేసి నువ్వు మాతో పాటు వచ్చేస్తే మంచిది. అంతేకాకుండా ఇప్పుడు మాకు డబ్బుల అవసరం కూడా ఉంది అని కొడుకులిద్దరూ చెప్పారు.
ఆ ముందు రోజు రాత్రే కొడుకులిద్దరూ ఇంటికొచ్చినప్పుడు ఇద్దరూ తమ గదుల్లో మంతనాలు చేస్తూ ఉన్నప్పుడు జానకమ్మ గారు ఆ మాటలన్నీ విన్నారు. కొడుకులు కోడళ్ళు జానకమ్మ గారికి మాయమాటలు చెప్పి ఆస్తిపాస్తులన్నీ అమ్మించి ఇద్దరూ వాటాలు వేసుకొని పని చేసుకొని జానకమ్మ గారిని తీసుకెళ్లి సిటీలో ఏదైనా వృద్ధాశ్రమంలో వేయాలని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చారు ఆ ఇద్దరు. ఆ విషయాలన్నీ ఆల్రెడీ విన్నారు జానకమ్మ గారు. ఇప్పుడు కొడుకులు మాట్లాడుతున్న మాటలకి జానకమ్మ గారికి చాలా కోపం వచ్చింది. ఇలాంటి కొడుకుల్ని నేను కష్టపడి కన్నానా అని ఆవిడ చాలా బాధపడ్డారు. ఇద్దరు కొడుకులు ఎంత బాగా ఆస్తులు పంచుకోవాలా, తల్లిని ఎలా వదిలించుకోవాలా అని ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో అని జానకమ్మ గారు అనుకున్నారు. జానకమ్మ గారు మౌనంగా కొడుకులిద్దరూ మాట్లాడుతున్న మాటలన్నీ వింటూనే ఉన్నారు. కాసేపటి తర్వాత జానకమ్మ గారు తన కొడుకుల మీద గట్టిగా అరిచారు. ఇన్ని రోజుల తర్వాత అమ్మ యోగక్షేమాలు మీకు బాగానే గుర్తుకొచ్చాయి. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి నన్నేమైనా చేస్తాడేమోనని మీరిద్దరూ చాలా భయపడుతున్నట్టు బాధపడుతున్నట్టు ఉన్నారే. ఇలాంటి నిజమైన పిల్లల్ని కన్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఎందుకంటే మీ ఇద్దరి మనసుల్లో ఉన్న ఆలోచనలు, మీరిద్దరూ చేసిన కుట్రలు నాకు నిన్న రాత్రే తెలిసిపోయాయి. ఇంకా మీరిద్దరూ నా మీద ప్రేమ ఉన్నట్టు, నా మీద మీ ఇద్దరికే బాధ్యత ఉన్నట్టు ఫీల్ అవుతున్నట్టు నటించాల్సిన పని లేదు. మీరిద్దరూ మాయమాటలతో నన్ను నమ్మించి ఆస్తులన్నీ అమ్మించి వాటాలు పంచుకున్న తర్వాత మీరు నన్ను ఏం చేయాలనుకున్నారో నేను నా చెవులారా విన్నాను. మీ మనసులో ఇంత కుట్రలు పెట్టుకొని మీరు అనిల్ని అనుమానిస్తున్నారా? తను మీలాగా డబ్బు కోసం గడ్డి తినే రకమేమీ కాదు. నేను నవమాసాలు మోసి కష్టపడి కనకపోయినా ఇప్పుడు నా భారాన్ని తనే మోస్తున్నాడు. నన్ను జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. మీరు అనిల్ని తమ్ముడుగా భావించకపోతే, అతనికి గౌరవం ఇవ్వలేకపోతే మీరు ఇంకెప్పుడు ఇక్కడికి రావాల్సిన పని లేదు. మీ ఇద్దరికీ నా మాటలు అర్థమవుతున్నాయా? మీకు నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కదు. ఎందుకంటే మీకు రావలసిన డబ్బులన్నీ మీ వ్యాపారాల కోసం మీ నాన్నగారు ఎప్పుడో మీకు ఇచ్చేశారు. ఇప్పుడు ఉన్న ఆస్తిపాస్తులన్నీ అనిల్ మీ నాన్నగారితో కలిసి కష్టపడి సంపాదించాడు. మీరిద్దరూ మీ సుఖాలు మీ స్వార్థాలు మీరు చూసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతే మమ్మల్ని ఇద్దరిని కంటికి రెప్పలా చూసుకున్నాడు అనిల్. కష్టపడి ఆస్తిని అభివృద్ధి చేశాడు. ఈ ఆస్తిలో మీకు వాటా దక్కదు. ఈ ఆస్తి మొత్తం అనిల్కే చెందుతుంది అని చెప్పగానే సుధీర్ ఇంకా రమేష్ల గొంతులు తడబడుతూ ఉన్నాయి. జానకమ్మ గారి మాటలు విని సుధీర్ ఇంకా రమేష్లు సిగ్గుతో తలదించుకొని నిలబడ్డారు. ఆ మాటలు విన్న అనిల్ చాలా ఆశ్చర్యపోయాడు. తను చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిచే వ్యక్తి, ఎప్పుడూ దేవతలా పూజించే వ్యక్తి ద్వేషాన్నే ఇప్పటి వరకు చూశాడు. ఇప్పుడు ఆమె మనసులో తన మీద ఉన్న ప్రేమ ఆప్యాయత చూసి ఆనందంతో అనిల్ కళ్ళు చెమర్చాయి. పరిగెత్తుకుంటూ వెళ్ళి జానకమ్మ గారిని కౌగిలించుకున్నాడు. జానకమ్మ గారు కూడా చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారిగా అనిల్ని కౌగిలించుకున్నారు. ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. తన హృదయపూర్వకంగా అనిల్ని కొడుకుగా అంగీకరించారు. ఆలస్యమైనా సరే ఈ రోజు ఆవిడ సరైన నిర్ణయమే తీసుకున్నారు. ఈ రోజు జానకమ్మ గారికి చాలా సంతోషంగా ఉంది. జానకమ్మ గారు తన ఇద్దరు స్వార్థపూరితమైన కొడుకులతో సంబంధాలను తెంచేసుకొని అనిల్ భార్యా పిల్లలతో కలిసి ఆ గ్రామంలోనే సంతోషంగా జీవించడం ప్రారంభించారు. అనిల్తో తన మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడపడం ప్రారంభించారు. ఇదండి ఈ రోజు కథ.